మీకు కిలారి రోసయ్యకి సమఉజ్జిగా పోటీ ఇస్తుంది మాత్రం పెమ్మసాని చంద్రశేఖర్, కిలారి రోసయ్యకి భయం పడుతుందట. ఇది జోక్గా ఉంది, ఎందుకంటే నేను భయపడతాం అనేది నా జీవితంలో లేదు. ఇది ఇక్కడ గుంటూరులో చాలామందికి తెలుసు. సో పోటీ ఓకే, ఒక పాజిటివ్గా ఒక మంచి పోటీగా దాంట్లో ఎవరైనా స్వాగతించాల్సింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా మంచి పోటీగా పాజిటివ్గా పోటీ పడాలి, దాంట్లో అల్టిమేట్గా విన్నరు. సో నేనైతే బలంగా చెప్పగలను, స్థానికంగా ఇక్కడ ఉన్న ప్రజలతో నాకున్న సత్సంబంధాలు, మా తండ్రి గారి దగ్గర నుంచి నేను వ్యాపారపరంగా ఇక్కడ ఉన్న గుంటూరు పార్లమెంట్లో కానీ, గుంటూరు టౌన్లో కానీ, లేకపోతే పొన్నూరులో కానీ అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. నేనేంటి, నా వ్యక్తిత్వం ఏంటి, నేను ఎలా పనిచేస్తాను అనేది అందరికీ తెలుసు కాబట్టి నేను గెలుస్తాననే ధీమాలో ఉన్నా. మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు నా మీద బ్లాక్ మార్క్ లేదు, నేను ఒక వైట్ పేపర్ అని కూడా చెప్తున్నారు. ఇవాళ రాజకీయాలు వచ్చాడు కాబట్టి తెలిసింది రేపటి నుంచి. ఎందుకంటే ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ అట్లానే అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా వచ్చినప్పుడు అట్లానే ఉంది. కానీ ఏంటంటే రాజకీయాల్లో ఓరవలేరు ఎక్కువ మంది. ఇప్పుడు నేను ఏదైతే రాజకీయాలు వచ్చి పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి వైపు పయనించానో, 35 సంవత్సరాలు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేది జరగకుండా మూలబడిపోయిన నియోజకవర్గం అది. అలాంటి నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా పేరుగాంచే నియోజకవర్గాన్ని ఇవాళ నేను గెలిచి అభివృద్ధి పయనిస్తా ఉన్నా. సో ఆ అభివృద్ధి ఇవాళ చేసేప్పటికీ ఓరవలేక ఉన్నాడు అక్కడ టీడీపీ నాయకుడు. ఓరవలేక బురదేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాడు. సో అలాంటిదే రేపొద్దున పెమ్మసాని కూడా వచ్చినప్పుడు రేపొద్దున అట్లనే పడిస్తూ ఉంటుంది. సో అనుభవం రావాలి కదా అతనికి, అనుభవం వచ్చినాక అతను అనుభవిస్తాడు. మరి ఇదే పెమ్మసాని 2000 కోట్ల రూపాయల అవినీతి ఛార్జ్షీట్ కిలారి రోసయ్య మీద ఉంది, ఈయన నాయకత్వం రేపటిన ప్రజలు ఎంచుకునేది అని కూడా అంటున్నారు. స్క్రిప్ట్ రీడింగ్ చదువుతా ఉన్నాడు. అతనికి ఏంటంటే ఇందాక తెల్ల పేపర్ అన్నాడు, మరి 2000 కోట్లు ఏ విధంగా లెక్కేశాడు. సో స్క్రిప్ట్ రీడింగ్ ఎవరు కాగితం ఇస్తే అది చదివి చెప్పే ఇది. సో ఇవాళ కిలారి రోసయ్య గురించి మిర్చియార్డ్లోనో పొన్నూరు నియోజకవర్గం వెళ్తే చెప్తారు. సో అదే ఎవరైతే కాగితం ఇచ్చాడో అతని గురించి అతను తెలుసుకుంటే ఎంతవరకు వాస్తవాలు ఉంటాయో అతను తెలుసుకుంటాడు. సో వాస్తవాలు తెలియని మనిషి పాపం కొత్తగా వచ్చాడు, ఎన్ఆర్ఐ. సో అక్కడికి ఇక్కడికి నక్కకి నాగలవుతాం తేడా ఉంది. సో అతను ఇక్కడ స్థానికంగా ఏం కావాలనేది ఈ రోజుకి మనం చూసాం. సో అతని పరిజ్ఞానం ఎంతవరకు ఉందో మనకు క్లియరిటీగా అర్థమైంది. సో నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, స్థానికంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పూర్తి అవగాహన ఉన్నది. నేను ఇవాళ నిన్న వచ్చినవాడు కాదు కాబట్టి నేను కూడా ఎన్నో ఎలక్షన్స్ చూశాను. స్థానికంగా వ్యాపారపరంగా అన్ని ప్రాంతాలు తిరిగిన వాడిని కాబట్టి ఇక్కడ ఉన్న పరిచయాలు, ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలన్నిటి కూడా గట్టెక్కించడానికి, అవన్నీ కూడా పూర్తి చేయడానికి, ప్రజల్లో మన్నలు పొందడానికి నేనైతే కృషి చేస్తాను.